జనాలు ఎలా తయారయ్యారంటే ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళ కోసం అని చెప్పేసి ఎంత క్వాలిటీ ఆఫ్ టైం అయినా స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారు, ఎంత ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంటారు, ఎన్ని పనులు వదిలిపెట్టుకోవడానికైనా రెడీగా ఉంటారు. కానీ లైఫ్ లాంగ్ 24/7 తనకి సర్వీస్ చేస్తూ తన పిల్లల్ని చూసుకుంటూ తన ఫ్యామిలీని ఇంకా హోమ్ని మంచిగా చూసుకునే వైఫ్ కోసం మాత్రం క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయలేరు, వాళ్ళ పనులని ఆపుకోలేరు అండ్ వాళ్ళని హ్యాపీగా ఉంచలేరు. బికాస్ వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. వైఫ్కి హెల్త్ బాగాలేకపోయినా అయ్యో అవునా సరే అయితే ఇంకా నేను వెళ్తున్నా, పనికి వెళ్ళేది ఉంది, బాయ్ అంటే నువ్వే అంటున్నావు ఎప్పుడో ఒకసారి కదా వాళ్ళు కలిసేది. సో వాళ్ళ కోసం పని ఆపుకుంటే ప్రాబ్లం లేనప్పుడు, లైఫ్ లాంగ్ నీకు తోడుండే వైఫ్ కోసం తనకి హెల్త్ బాగాలేనప్పుడు, తనకి అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఒక్కరోజు నువ్వు నీ పనిని ఆపుకోలేవా? తనతో కాసేపు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయలేవా? ఎవరెవరి కోసమో చేస్తున్నావు కదా, వాళ్ళతో చెయ్యొద్దని కాదు, నువ్వు అందరినీ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నావు. బట్ నిన్ను ఎవరైతే హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం నువ్వు కాస్త టైం స్పెండ్ చేయలేకపోతున్నావు అంటే యు ఆర్ నాట్ లవింగ్ దెమ్. సో లీవ్ దట్ పర్సన్ ఇమీడియట్లీ అండ్ మ్యారీ సమ్వన్ హూ యూ రియలీ వాంట్ టు స్పెండ్ టైం విత్. అండ్ అందుకని ఈ మధ్య అందరూ మగవాళ్ళని ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటుండ్రు. అండ్ అది చాలా బెటర్ నన్ను అడిగితే. బికాస్ వాళ్ళకి ఎవరితో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుండ్రు, వాళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకుంటుండ్రు అండ్ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. బట్ నువ్వు వాళ్ళని చూసి నవ్వుతున్నావు కానీ వాట్ యు ఆర్ డూయింగ్. సో మీకు ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరు వాళ్ళనే పెళ్లి చేసుకోండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా దట్స్ వెరీ బెటర్.